ఆరాధనా 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 ఆరాధనా. త్రియక దేవుని నామంలో మీ అందరికీ కూడా ఈ మండల కాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. 1919లో అమృత్సర్ అనే ప్రాంతంలో జలియన్వాలా బాగ్, ఇది అందరికీ తెలిసిన విశిష్టమైన ఒక త్యాగపూరితమైన అమర వీరుల యొక్క చరిత్ర. ఆ ప్రాంతంలో అనేకులను, వందల కొద్ది మందిని అక్కడ జమ చేసి ఈ బ్రిటిష్ వారు అతి క్రూరముగా, కఠినాత్మకంగా అక్కడున్న ప్రతి ప్రజలను వారి తూటాలతో వారిని చంపిన వారిగా ఉంటున్నారు. ఈరోజు మట్టుకి కూడా అక్కడ ఆ బాధితుల యొక్క పక్షము న్యాయము కోరుతూ కేకలు నేటికి కూడా ఆ స్థలంలో ఉంటున్న మట్టి వినిపిస్తూనే ఉంటున్నది. ప్రియులరా, అట్టి జలియన్వాలా బాగ్ నేల కంటే బిగ్గరగా ఆ హతసాక్షి కేక వినిపిస్తుంటున్నది. మరియు ఈ స్వరము కన్నా అతి గొప్ప కేక సృష్టిలో వినిపించబడి ఉన్నది. అదే నేడు మనము ధ్యానించనే ఉంటున్నాం. ఆదికాండము 4వ అధ్యాయంలో దేవుడు నరులో నుండి నరుని సృష్టించిన తర్వాత సహోదరు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము అంటూ వారిని ఒక బాధ్యతగా, ఒక కుటుంబముగా స్థిరపరిచిన దేవుడై ఉంటున్నాడు. ఎప్పుడైతే కయీను ఏబేలు మధ్య మరియు ఆ ఒక మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడైతే మొదలై ఉంటున్నదో, వెంటనే కయీను యొక్క ఆలోచన తన సహోదరుని హతము చేయాలి, తన స్వరమును ఆపివేయాలి అంటూ తన ఆలోచించి తన యొక్క సహోదరుని చంపివేసిన వాడిగా ఉంటూ, ఏమీ ఎరగనట్టుగా, ఏమీ తెలియనట్టుగా తన పను తని చేసుకున్న వాడిగా ఉంటున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా తనకు ప్రత్యక్షమై, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది అంటూ దేవుడు కయీనుకి సెలవిచ్చిన వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, ఏబేలు యొక్క రక్తము మొట్టమొదటి ప్రసంగముగా, మొట్టమొదటి బోధ చేసిన వాడిగా ఉంటున్నాడు. ఎటువంటి బోధ ఉంటున్నదంటే, పగతో కూడిన ప్రసంగముగా, పగతో కూడిన పరిచారము అక్కడ చేసిన వాడిగా ఉంటున్నాడు. ఈ యొక్క స్వరము ప్రాణానికి ప్రతిగా ప్రాణమును ఆశిస్తూ కోరిన విధమును జ్ఞాపకం చేయబడుతున్నది. అందుకోసమే మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఏమంటారంటే, ఎన్ ఐ ఫర్ ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. కంటికి కన్ను అనేదిగా చేస్తే ఈ లోకమంతా కూడా గ్రుడ్డితనములోనే బ్రతికే వారిగా ఉంటాం. ప్రియులరా, మనలో ఈ ఏబేలు రక్తము ఉన్నది. ఇది కంటికి కన్ను, పంటికి పన్ను చెయ్యాలనే తపన, ప్రయాసము, ప్రయత్నము ఈరోజు మటుకి కూడా మనలో ఉంటున్నది. ఎవరైనా ఏదైనా తప్పు చేసినా, ఏదైనా తప్పుడుగా మాట్లాడినా, ప్రవర్తించినా వెంటనే మనము ఆలోచింపక ఈ విధముగా కయీను చేసిన విధముగా మన కోపాద్రేకంలోనికి వెళ్తూ దేవునికి విరుద్ధముగా, తోటివారికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిగా ఉంటున్నాం. అందును బట్టే ఈ మండల కాలంలో మనము ఏబేలు రక్తమును చూపించే మాటను బట్టి మన జీవితమును కొనసాగించొద్దు అంటూ మనము ఈ యొక్క లెంట్ను చేసేవారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. రెండవ ప్రాముఖ్యమైన సత్యం, ఏదేను వనములో నుండి కల్వరి కుండలో మనం చూసినట్లయితే అదే భూమిపై ఇంకో రక్తము కేకలు వేస్తూ స్వరము ఎలుగెత్తి ప్రకటించిన విధమును జ్ఞాపకం చేస్తుంటున్నది. ఈ రక్తము ఎటువంటి స్వరమును జ్ఞాపకం చేస్తుందంటే, పగతో కూడిన కాదు, ప్రతీకారముతో కూడిన కాదు, శాపనార్థాలతో కాదు, ద్వేషపూరితంతో కాదు, కానీ తన యొక్క ఉన్నతమైన దయా హృదయముతో ప్రాయశ్చిత్తము కలిగే స్వరమును అక్కడ వినిపించిన విధమును జ్ఞాపకం చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 24వ వచనంలో యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ఏబేలు రక్తము కన్నా శ్రేష్టమైన రక్తము. ఎందుకంటే అది కంటికి కన్ను పంటికి పన్ను ఆశించలేదు. అది భూమిలో నుండి తెరిచి ఆ యొక్క ఉగ్రతను ప్రకటించలేదు. కానీ దొంగకి కూడా తను ఆహ్వానము తెలిపి హక్కున చేర్చుకున్న రక్తమై ఉంటున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. మూడవ ప్రాముఖ్యమైన సత్యము మనం గమనించినట్లయితే, ఈ రక్తము మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము. ఇది మీరు త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడని చెప్పాను అంటూ మనము ఇది ప్రతి ఆదివారము ప్రభు వల్ల తీసుకునే సందర్భంలో ఇది సేవకులుగా చెప్పేవారిగా ఉంటాం. ఇది ఎప్పుడైతే మనము చెప్పి ప్రకటిస్తూ తన శరీరమును రక్తమును అందించేవారిగా ఉంటామో, ఆ రక్తమును పొందుకున్న వారి కూడా పగలతోనూ ప్రతీకాలతోనూ తన తోటి వారి మీద దేవునికి వ్యతిరేకంగా ఈ లోకములో జీవిస్తూ అది అవహేళనగా ఈ రొట్టె శరీరమును పుచ్చుకునే వారై ఉంటాము. ప్రియులరా, ఏబేలు రక్తములో వచ్చిన స్వరముకే దేవుని హృదయమును చెలించి తను కయీనుతో వచ్చి మాట్లాడిన వాడిగా ఉంటున్నాడు. అదే అటువంటిది యేసుక్రీస్తు ప్రభులవారు తన కుమారుడు తన యొక్క రక్తము ఇంకా ఎంత శ్రేష్టమైనదో, ఘనమైనదో, బలమైనదో, విలువైనదో, విశిష్టమైనదో నేడు దాని యొక్క స్వరమును మనము పొందుకోవడానికి యోగ్యతగా దేవుడు మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వరము పశ్చాత్తాపానికి, ప్రాయశ్చిత్తానికి, క్షమాపణకి చిహ్నముగా ఈనాటికి కూడా ఆ స్వరము మనము అది త్రాగున్నప్పుడెల్లా అది మనకు వినిపించే విధముగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. కాబట్టి ఈ మట్టిలో నుండి తీయబడిన స్వరము మనం వినక దేవుని యొక్క స్వరము వింటూ ఆయనలో పశ్చాత్తాపమును పొందుకుంటూ ఆయనలో ఇతరులను అదే విధముగా క్షమాపణ అందించే సాక్షులుగా జీవించుటకు త్రియేక దేవుడు సహాయం చేసి కాపాడును గాక. ఆమెను ప్రార్థించుదాము. మమ్మల్ని బెక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ స్వరక్తమిచ్చి మమ్మల్ని సంపాదించిన గొప్ప దేవుడవై ఉంటున్నావు ప్రభువా. ఈ లోకము మాకు కంటికి కన్ను పంటికి పన్ను ప్రతీకారము ప్రతిఫలము ఇదిగో పొందుకోవాలి, పగలతోనూ ప్రతీకారాలతోనూ హింసలతోనూ అసహ్యముతోనూ ఇది కొనసాగాలి అంటూ నేర్పించి బోధించే వారిగా ఉంటున్నది. కానీ ఈరోజు నీ వాక్య ధ్యానంలో ప్రభువా, నీ విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ రక్తము ఈనాటికి మా ప్రాయశ్చిత్తము కొరకు, పశ్చాత్తాపము కొరకు, క్షమాపణ కలిగిన స్వరమే నీవు ఆ కలువరి శిలువ నుండి కార్చిన రక్తము ద్వారా మాకు వినిపిస్తుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయోగ్యముగా మేము మీ శరీర రక్తం పుచ్చుకున్నట్లయితే మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుండి ప్రభువా, మరి నీ శరీర రక్తంలో పుచ్చుకుంటున్న సందర్భంలో నీ స్వరమును మాకు వినిపించండి. ఆ క్షమాపణ కలిగిన స్వరము వింటూ పొందుకుంటూ క్షమించబడి ఉన్నామని నమ్ముచు ఆ విశ్వాసముతో మా తోటి వారిని క్షమించే విశ్వాసమును హృదయమును మా అందరికీ అనుగ్రహించి నీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండు కృపగలిగిన జీవితము మా అందరికీ అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.